నాలు నా సాక్ష్యం ఏంటంటే పోయిన శనివారం రోజు శుక్రవారం రోజు అంతా విరోచనాలు అయినాయి. శనివారం రోజు కూడా ఉదయం విరోచనాలు అవుతానే ఉండేవి. సార్కి ఫోన్ చేసి ఇలాగుంది సార్ అన్నాను. అమ్మ ఒకసారి సురేష్ సార్ కాడికి వెళ్ళు అని చెప్పి ప్రేయర్ చేసి నాకు చెప్పాడు. సురేష్ సార్ కాడికి నేను శనివారం రోజు సాయంత్రం 3 గంటలప్పుడు వెళ్ళాను. 4 అయి ఉంటుంది. వెళ్ళినప్పుడు సిస్టర్ ఏంది ఇలా నీరసంగా ఉండవు, ఆ సెలోన్ పెడతానని చెప్పి సెలోన్ పెట్టి మందులు వేసాడు నాకు. అప్పుడు సెలోన్ పెట్టించుకొని ఒక అరగంట దాకా నేను వెళ్తాను సార్ బరిలో వస్తాయి అని అన్నప్పుడు సార్ ఏమన్నాడంటే, అమ్మ చాలా డల్లుగా ఉన్నావు, మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతావేమో, బండి మీద వెళ్ళేది కదా, ఏదైనా ఇబ్బంది జరగద్ది ఉండు సిస్టర్ అన్నాడు. ఒక అరగంట వరకు అక్కడే కూర్చొని మందులు మింగిచ్చాడు. 4 మాత్రలు ఇచ్చాడు, మింగాను. కొద్దిగా కడుపులో నొప్పి అయితే తగ్గింది. ఇంటికి వచ్చినాక బాగుంది. ఈయన మా ఇంట్లో ఆయన అంటే అన్నం తినలేదు కదని చెప్పి రసంతో కొద్దిగా అన్నం కలిపి పెట్టాను నాకు. తిన్నాను. కడుపు నొప్పి అయితే తగ్గింది. విరోచనాలు కూడా తగ్గి బాగుండేను. నైట్ 11 గంటలప్పుడు మనోజక్క వచ్చి అందరూ పలకరించింది. నన్ను పలకరించి ఏం కాదులేమే వడదెబ్బ కొట్టినట్టుంది అన్నది. సర్లేని చెప్పి పడుకోన్నాను. 11 అప్పుడు వామిటింగ్ అయిపోయి కడుపులో నొప్పి వచ్చేసింది. కడుపులో నొప్పికే బాధపడుతున్నాను కానీ నాకైతే ఏమీ తెలియలేదు. మా వారు మా అత్తలకు ఫోన్ చేసి పిలవనంపాడు. వాళ్ళు వచ్చారు. ఆమెను మనోజక్క సార్కి ఫోన్ చేసి సార్ చేత ప్రేయర్ చేయించింది. ఆమెను మరి ఎక్కడికి వెళ్తున్నారమ్మ అంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం సార్ అని చెప్పింది. అప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేయటం, అంబులెన్స్ రావటం అంతా జరిగింది. నెల్లూరుకి వెళ్ళటం కానీ నన్ను ఏ హాస్పిటల్లో చేర్చుకోలేదు. రామచంద్రరెడ్డి హాస్పిటల్లో సందు లేదు, బెడ్లు ఖాళీ లేవని చెప్పి అన్నారు. ఆమెను సింహపూర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. సింహపూర్ హాస్పిటల్కి తీసుకెళ్తే 20,000 కడితే చేర్చుకుంటామని వాళ్ళు అన్నారు. కానీ మా దగ్గర అయితే రూపాయి లేదు. వినీత్ సార్కి ఫోన్ చేసాం. ఎందుకో ఫోన్ చేసి మా ఆయన వినీత్ సార్ ద్వారా మాకు ఒక సహాయం చేసింది. ఎంతో దేవుడికి నేను రుణపడి ఉంటాను. రెండోది ఏంటంటే ఇక్కడి నుంచి మా ఊరు నుంచి శ్రీధరేవూరు అని ఆయన ఆదివారం రోజు అయిపోయింది. ఎక్కడ చేర్చుకోవాలో అర్థం కాలేదు. నాకైతే నొప్పి తగ్గలేదు. ఉదయం 6 గంటలకల్లా మేము రావటమే సింహపూర్ నుంచి హాస్పిటల్ నుంచి లేట్ అయింది. కానీ ఆ సార్ వచ్చి దేవుడి ద్వారా మాట్లాడి వచ్చి నన్ను అక్కడ అడ్మిట్ చేసి 3 రోజులు నొప్పి వస్తూనే ఉంది. వాళ్ళదైతే సెలూన్లో కడుతున్నారు. నాకైతే నొప్పి తగ్గలేదు. ఏంది నాయన అని నేను అనుకుంటున్నానే కానీ అంత బలంగా అయితే నేను ప్రార్థన చేసుకోలేదు. నిజంగా 3వ రోజు పైపు వేయాలన్నారు. పైపు వేయాలన్నమాట. మా వాళ్ళంతా దిగులు పడిపోయారు. గర్భసంచి లేదు, ఏమైపోద్దు అని అందరూ ఏడ్చుకొని చాలా బాధపడ్డాము. పైపు వేసినాక 3 రోజులు పెట్టాడు. కానీ నేను మాట్లాడలేని స్థితిలో ఉన్నాను. సార్కి ఫోన్ చేసి మాట్లాడలేని స్థితిలో కూడా ఫోటో పెట్టడము, సార్ వెమ్మటే నన్ను చూడటం, నాకు ప్రార్థన చేయటం, నాకు నెమ్మదిని సమాధానంగా నాతో మాట్లాడి క్షణం ఫోన్ చేసి సారు బలం కలిగి సంఘస్థులందరూ టీంలో ఉన్న అందరూ నా కోసం ప్రార్థన చేశారు. 3 రోజులకు పైపు తీశారు. పైపు తీసిన దాకా మోషన్కి వెళ్ళాలన్నారు. నాకైతే అంతకుముందు 2 రోజులే అన్నం లేకపోయా. నేను ఎలాగ వెళ్తాను సార్ అన్నాను. మోషన్కి వెళ్తేనే మళ్ళీ పైపు వేయాల్సి వస్తుంది అన్నారు. అయ్యా నా పరిస్థితి ఏంది, 3 బిడ్డలు నాయన, నాకు చూడబోతే తల్లిదండ్రులు ఏందన్న, నా పరిస్థితి ఏంది, నేను ఏదన్నా పాపం చేసిన దయతో నాతోనే క్షమించమని నేను ఎంతో కన్నీరు విడిచి సార్కి ఫోన్ చేసి సార్ నా కోసం బలంగా ప్రార్థన చేయండి సార్ అని ఏడ్చాను. ఎందుకమ్మా భయపడుతున్నావు, ఇది చిన్న శోధన, దాని గురించి నువ్వేం టెన్షన్ పడబాక, నీకేం కాదు అని అన్నాను. నా బిడ్డలు నిమిషం ఫోన్ చేసేది, వీడియో కాల్ చేసేది, చూసేది. భయపడిపోయారు నా బిడ్డలు కూడాను. నేనైతే బతికి మళ్ళీ తిరిగి వచ్చి సమాజంలో తిరుగుతాను, నేను ఇలా సాక్ష్యం చెప్పుకుంటున్నాను కూడా నాకు ఆ ఆశ అనేది లేదు. దేవుడు నన్ను బతికించి 8 రోజులు 90 సెలవులు పెట్టి 9వ రోజు ఇడ్లీ పెట్టారు. ఇడ్లీ పెట్టినాక డాక్టర్ వచ్చి మళ్ళీ నొప్పి వస్తుందని అడిగాడు. నొప్పి అయితే రాలేదు సార్ అన్న, నువ్వు ఏది కూడా కడుపు ఉబ్బరిచ్చినా వాంతింగ్ వచ్చినా దాచి పెట్టుకున్నావు అంటే చాలా ప్రమాదం, అది నీకు లిటిన్ పేగు అనేది పూసుంది. రెండోది కడుపు లేదు, పిచ్చిగా ఏదో ఉంటదంట, అది కూడా ఉబ్బు ఉంది, అది పగిలితే పాయిజన్ అయిపోద్ది కడుపులోను, ప్రాణానికి ప్రమాదం అని చెప్పాడు. అలాంటివి ఏమీ జరగకుండా నాకు మరణ పడకల్లో నుంచి నన్ను లేవనెత్తి నన్ను సమాజంలోని వీళ్ళందరిలోని మళ్ళీ కలిసి సాక్ష్యం ఇచ్చినందుకు, దేవుడు ఇచ్చినందుకు ఎంతో మీకు అందరికి రుణపడి ఉంటాను. ఇది నా చిన్న సాక్ష్యం. చేదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము.
ప్రభు చేసిన మేలులన్నిటినీ. వినుప సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరికి వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా అని బంగారు పాదాలకి స్థుతులు స్తోత్రాలు నాయన. మమ్మల్ని ఈ ఉదయకాలంలో సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో తండ్రి ఇటు రీతిగా చిన్న మందగా మీ సన్నిధిలో ప్రభ ప్రార్థించుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు నాయన. మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచాము తండ్రి. మీ యొక్క దాసం ద్వారా మాకు మంచి వర్తమానాన్ని వినిపింపచేసినందుకు స్తోత్రాలు. అది నాన్న ఎఫ్ఎస్ఎస్ సంఘాన్ని ఏ రీతిగా ప్రేమించారో ఆ రీతిగా ప్రభ హెచ్చరించారు. అదే రీతిగా నేటి దినాన కూడా ప్రభ మీ బిడ్డ ద్వారా మాకు వినిపింపచేసి మాలో ఉండే లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అయినా సరిచేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మేము నాయన మా యొక్క నాయన ఏ ప్రవర్తనలో ప్రభా ఏ బలహీనతలు ఉన్నాయో, ఏవి తండ్రి తప్పిదములు ఉన్నాయో వాటన్నిటినీ ప్రభా మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి తద్వారా మేలులు పొందే కృపను దాయిచ్చమని ప్రార్థిస్తున్నాం. నాయన చెప్పబడిన వాక్యము మా హృదయాల్లో నూరంతల ఫలితాలు దాయిచేయండి. మీ దాసుని దీవించండి. ఇంకా రానైన దినాల్లో ప్రభా సేవలో విరివిగా వాడుకోనండి. యూసీవై టీం నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నటకు మీరు దీవించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. సమస్తం ఎరిగిన దేవుడు గనుక ప్రతి బిడ్డ మనవి ఆలకించి సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు. అన్నయ్యకి కావాల్సిన ఆరోగ్యము, వారి కుటుంబానికి కావాల్సిన భద్రత, బిడ్డలకి క్షేమము, వారి ఉద్యోగాల్లో మీ కృప దయచేసి దీవించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ యూసీవై పరిచర్యను ప్రభు అత్యధికంగా ఆశీర్వదించి యవనులు ఇంకానైనా మీ నామాన్ని తెలుసుకుంటూ నైనా ప్రయాసపడుచున్న సేవను గురించి నాయన మీ బిడ్డ ద్వారా ఈ యొక్క టీం ద్వారా కొనసాగుచున్న పరిచర్యను మెండుగా ఆశీర్వదించమని అడుగుచున్నాం. మా ప్రభా ఇంతవరకు నైనా మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. మరి ముఖ్యంగా మల్లికా సిస్టర్ గురించి నాయన మీ సన్నిధిలో అడుగుచున్నాం. ఆ బిడ్డ జీవితంలో ప్రభా గొప్ప సాక్ష్యాన్ని మేము విని ఉన్నాం. నా తండ్రి మన ఆ యొక్క ప్రమాదం నాయన స్టమక్ పెయిన్ నుంచి నాయన మీరు తప్పించి స్వస్థపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, కన్నీటి ప్రార్థన ఎంత గొప్పదనేది నాయన ఆ బిడ్డ జీవితంలో నా తండ్రి ఒకసారి చూసింది కనుక ప్రభా నేను తిరిగి గృహానికి వస్తానో లేదో అనేటువంటి తన యొక్క జీవితంలో నాయన స్వస్థపరచు యెహోవా నేను మీకు తోడై ఉన్నాను అని సెలవిచ్చి భయపడకము, దిగులు పడకము, మీకు అన్ని విషయాల్లో నేను తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించువాడును, కాపాడువాడును, కునుకను, నిద్రపోను అని మీరు సెలవిచ్చిన దేవుడివి. ప్రతి విషయంలో ఆ బిడ్డ పక్షంగా నాయన అనుక్షణం మీరు కాచి కాపాడుతూ అనేక మంది ప్రార్థనలు ప్రభా దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు చేసిన ప్రార్థన బిడ్డ పక్షంగా ఉంచి నాయన మరి ముఖ్యంగా తన గురించి తాను ప్రార్థించిందని విన్నాం నా తండ్రి. ఆ బిడ్డకి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి స్తోత్రాలు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. ఆ బిడ్డని మీరు ముట్టారు నాయన. ఆ యొక్క స్టమక్ పెయిన్ నుంచి నాయన గత 9 రోజులు ప్రభా ఎంతో శ్రమించింది, కష్టపడింది, హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఎన్నో బాధలు అనుభవించింది. కానీ నా తండ్రి బలమైన దుర్గముగా బిడ్డకు తోడుగా ఉన్నావు, రక్షణ కేడంగా సహాయం చేసావు నా ప్రభా, స్వస్థపరిచావు నా తండ్రి. నీ పాదాలకి స్తోత్రాలు. ఆ బిడ్డ పక్షంగా ప్రభా మేమందరం నాయన ఇటు రీతిగా స్తుతించుటకు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డను, వారి కుటుంబాన్ని, వారి భర్తని, పిల్లల్ని దీవించండి నా తండ్రి. ఇంకా రానైన దినాల్లో ప్రభా ఆ బిడ్డకి ఎలాంటి బలహీనతలనైనా రాకుండా సంపూర్ణంగా స్వస్థపరిచి ఆ యొక్క ఇంటెస్టైన్ మొత్తాన్ని తాకమని అడుగుచున్నాం. ఏ బలహీనతలున్నా ప్రభా మీ సిలువ రక్తంతో కడగమని ప్రార్థిస్తున్నాం. తల నుంచి అరుకాల వరకు ఆ బిడ్డని ముట్టినైనా స్వస్థపరచమని, మీ బంగారు హస్తాలతో ఆ బిడ్డని నాయన సమస్త బలహీనతల నుంచి విడిపించి తాకమని అడుగుచు మా ప్రభ చేరి వచ్చిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా టీంలో ఉన్న ఈ దినం నా తండ్రి గూగుల్ మీట్లో లైవ్లోకి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. ప్రతి కుటుంబానికి కావాల్సిన సమస్త అక్కర్లు మీ కృపచేత దయచేసి దీవించమని, ఉదయకాల దీవెలు మాపై కృమ్మరించమని ఈ కొద్ది మనవులు యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికర్తమైన దేవ, ప్రేమ నమ్మకం గల తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అధికారం గల నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక ఉదయకాల సమయమున సంఘముగా, కుటుంబాలుగా మీ పాద సన్నిధిలో కనిపించడానికి, స్తుతించడానికి, మీ జీవం గల మాటలు వినడానికి, గొప్ప సాక్ష్యము వినడానికి, మీ నామమును ఘనపరచడానికి, హెచ్చించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు, స్తుతులు దేవ. నిజమే, మా జీవితాలలో ప్రతి పరిస్థితిలో మీరు చాలిన దేవుడుగా ఉన్నారు. మా ప్రతి పరిస్థితిని, ప్రతి అక్కలను తీర్చే దేవుడు, స్వస్థపరిచేవాడు, నడిపించేవాడు, సహాయం చేసేవాడు, కునుకొని నిద్రపోనివాడు ప్రభువా, తండ్రిగా, దేవునిగా, యజమానిగా, రక్షకుడుగా, మంచి కాపరిగా మా జీవితాలలో ఉండి నడిపిస్తున్న
గొప్ప దేవుడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం నాయన. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రార్థన అంశాలను పాసం తీసుకొని వస్తున్నాం అయ్యా. తండ్రి నేను ఎదుగు ప్యాగజన్ సిస్టర్, అదేవిధంగా మల్లికా సిస్టర్, మేరీ సిస్టర్, ఇంకా ఎవరెవరైతే వారి జీవితాలలో వారి కుటుంబాలలో శోధనల గుండా వెళ్తున్నారో, సమస్యల గుండా వెళ్తున్నారో మీకు తెలుసు నాయన. తండ్రి వారిని ఆ శోధనల నుంచి తప్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీ పాద సన్నిధిలో ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నాయన నిజమేనైనా శోధకుడు అనేక విధాలుగా శోధిస్తూ ఉంటారు. వాటిని జయించడానికి కావలసిన శక్తిని మీ బిడ్డలకు ఆ కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ద్వారా వారిని జయించడానికి, ప్రార్థన ద్వారా వారిని జయించడానికి వారికి కావాల్సిన అభిషేకమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కృప చూపించండి. ఆ కుటుంబాలలో మీ వెలుగును ప్రకాశింపచేయండి, చీకటిని తరిమివేయండి, అపవాది క్రియలను లయపరచమని ప్రార్థన చేస్తున్నాం. క్షేమము సమాధానము కుటుంబాలకు కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సహాయం చేయండి. ఆనాడు మీరు శోధకుని అనేక విధంగా జయించారు, అదే విజయాన్ని మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. జయించిన వారికి జీవ ఫలాన్ని ఇస్తానన్న సెలవు ఇచ్చిన దేవుడు, జీవితము కలిగిన జీవితం జీవించుటకు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మీ ఆత్మ చేత నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అదేవిధంగా యూసీవైలో ప్రభు యూత్ ఉన్నారు, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రాలేని వారిని, వస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ముఖ్యంగా వారు యవన కాలంలో మీ కాడి మోయాలి, మీ కాడి మోస్తూ మీ నామ ఘనత కొరకు వాడబడాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, రోషం కలిగిన జీవితం జీవించాలి. తండ్రి సహాయం చేయండి తండ్రి, కృప చూపించండి. వారికి ఇచ్చిన జ్ఞానమును, ఆలోచనను, చదువులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కాలేజీలు, స్కూల్స్ స్టార్ట్ అవబోతున్నాయి. వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను దర్శించండి, ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన చేస్తున్నాం నాయన. వారు చదివిన చదువులకు కావలసినట్టుగా తండ్రి వారి కాలేజీలలో సీటు విషయంలో కూడా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఎక్కడ చదవవలసి ఉన్నదో మీరు నిర్ణయించే దేవుడు, నిర్ణయ కాలములను, సమయంలో మీరు ఏర్పాటు చేస్తున్నారు ప్రభువా. వారిని ఆ కాలేజీలో వారికి సీటు వచ్చేలాగున సహాయం చేయమని, వారిని అక్కడ మీకు మహిమకరంగా జీవించేలాగున కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. తప్పిపోకున్నట్లు యవన కాలంలో మీ కాడి మోస్తూ అటు ఇటు తిరగకుండా ప్రభువా, కుడి ఎడమకు తిరగకుండా ఇదే సరైన త్రోవ అని మీ స్వరాన్ని వినిపిస్తూ చక్కని మార్గంలో వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ శివైలో ఉన్న ప్రతి యవనస్తుని మీ పాద సన్నిధికి తీసుకొని వస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, బలమైన సాధనాలుగా వారిని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించమని ప్రార్థిస్తూ మరొకసారి నాయన యూసీవై టీమును, పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. వారు వెళుతున్న ప్రతి చోట మీ సన్నిధిని తోడుగా ఉంచి, వెళ్ళిన ప్రతి చోట మీ కార్యములను జరిగించి మీ నామముకు మహిమ తెచ్చుకోమని, అనేక మందికి ఆశీర్వాదకరంగా యూసీవై టీం ఉండులాగున, చీకటిలో ఉన్నవారు వెలుగులోకి నడిపించబడులాగున, మారు మనస్సు పొంది రక్షణ అనుభవం గుండా వెళ్ళలాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు, ఈరోజు టీములో పాల్పంపులు పొందిన ప్రతి కుటుంబానికి వ్యక్తిగతంగా, ముఖ్యంగా వాక్య పరిచర్య చేసిన దాసునికి కుటుంబానికి, పరిచర్యకు సాక్ష్యం చెప్పిన బిడ్డకు తన కుటుంబానికి పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.